ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేడం దగ్గరికి విజిట్కి వెళ్తున్నాను అనమాట. అంటే నాకు రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా సరే చాలా సేఫ్గా చేశారు కదా. సో చిన్న గిఫ్ట్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మేడంకి. సో చెకప్కి వెళ్ళి సర్ప్రైజ్ ఏంటో చేస్తాను. అండ్ మేడం గురించి డీటెయిల్స్ అన్నాను కదా, అది పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అడుగుతాను, మేడం పర్మిషన్ ఇస్తే వీడియో చేసి పెడతాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మేడంకి తెలియదు యాక్చువల్లీ యూట్యూబ్ అని చేస్తాను అనేసి. సో చెప్పి ఆవిడ ఒప్పుకుంటే నేను డీటెయిల్స్ పెడతాను, లేదంటే మేడం నేమ్ అనేది రివీల్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కన్సర్న్ అవ్వదు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గైనిక్ సంబంధించి. ఓకే గాయస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీద్దాం. బాయ్. మనమైతే హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాను నేను. అయితే డాక్టర్ మేడం అయితే ఇంకా రాలేదు. ఓపీ తీసుకున్నాను అనమాట. వెయిట్ అది చెక్ చేయించుకున్నాను. చెప్పాను కదా మేడం అగ్రీ చేస్తే వీడియో తీస్తాను అనేసి, లేదంటే లేదు అనేసి. అయితే ఇంకొకటి ఏంటి అంటే మేడం అంటే ఎవరైనా ఇలా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మీరు ఏమాత్రం ఆలోచించకుండా మేడం దగ్గరికి రావచ్చు అనమాట. నో ప్రాబ్లం. అంటే ఎలాంటి మేజర్ సర్జరీస్ అయినా చేస్తారు. బికాజ్ ఏంటంటే నేను చెకప్స్కి వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు అంటే మ్యామ్ గురించి వెయిట్ చేసి ఇంకా రాలేదు అనేసరికి ఓటీలో ఉన్నారు అని అనేవారు. సో ఓటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ మేడం ఎప్పుడు వస్తారు అంటే 4-5 అవర్స్ నుంచి ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు అని చెప్పేవారు. సో అంత ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం ఆలోచించకుండా నిజంగా మీకు పిల్లలు కావాలి, మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పిల్లలు లేకపోవడం సఫర్ అవుతున్నారు అని అనుకుంటే మాత్రం మేడం దగ్గరికి రండి. నేను ఇదేం మేడంకి అంటే ఫేవర్గా చెప్తున్నాను అని అనుకోవద్దు. ఎవరైనా వచ్చి నాలా అనుకుంటే నేను 8 years 7 years నుంచి వైజాగ్లో ఉన్న టాప్ హాస్పిటల్స్ తిరిగి నేను ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ సొల్యూషన్ దొరికింది. అండ్ ఈ హాస్పిటల్లో కూడా నన్ను రిజెక్ట్ చేసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ నేను పేరైతే చెప్పాలి అని అనుకోవట్లేదు. కానీ మేడం నా కేసు టేకప్ చేశారు. చేయాల్సిన అవసరం కూడా లేదు. మేడం ఏం చాలా బిజీగా ఉంటారు. చాలా ఆపరేషన్స్కి అటెండ్ అవుతారు. చాలామంది పేషెంట్స్ని చూస్తారు. సో అంటే మనీ కోసం నన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా రిస్క్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ అస్సలు అవసరం లేదు ఆవిడకి. అయినా సరే మేడం టేకప్ చేశారు. నా కేసు ఒప్పుకొని చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కేరింగ్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు. నేను చెప్పాలంటే 1 wordలో చెప్పాలంటే లైక్ అవర్ మదర్ అనమాట. అసలు మనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటే చిన్న పెయిన్ వచ్చినా సరే ఏ పెయిన్ వస్తుంది ఏంటి సరిగ్గా చేయి అనేసి అని అంటారనమాట. అంత ఇదిగా చేస్తారు మేడం. అంత కేర్ తీసుకుంటే పేషెంట్లా కాదు, ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. కేరింగ్ కూడా అంత బాగా నేను అది ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అంతేగాని మేడం గురించి ఏదో చెప్పేయాలి, పేషెంట్ తీసుకొచ్చి ఇచ్చేయాలన్న ఉద్దేశం అయితే అస్సలు కాదు. మేడం మీ ఓన్ క్లినిక్ కూడా ఉంది. మనకి కేజెస్ దగ్గర ఫార్మసీ మెడికల్ సెంటర్ ఉంది, అక్కడ ఉంటుంది అనమాట మేడం ఓన్ క్లినిక్. అయితే మేడం అయితే మెడికవర్కి వస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడే చూపించుకున్నాను. నాకు ఇది ఫస్ట్ బాబు కూడా ఇక్కడే పుట్టాడు కాబట్టి నేను ఇక్కడ చూపించుకున్నాను మేడంకి. సో ఎవరైనా నిజంగా కిడ్స్ కోసం సఫర్ అవుతున్నారు అని అనుకుంటే మాత్రం మేడంని కంపల్సరీగా మీరు వచ్చి విజిట్ చేయండి. యూ విల్ గెట్ ఏ నైస్ సొల్యూషన్ అనమాట. సో నేనైతే మేడం వచ్చిన తర్వాత పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు కాబట్టి ఇక్కడే వీడియో చేసేస్తున్నాను. మేడం వచ్చిన తర్వాత పర్మిషన్ ఇస్తే మేడంతో కూడా ఐ ట్రై టు మేక్ హర్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అనమాట. లేదు అని అంటే నేనే వీడియో ఎండ్ చేసేస్తాను. సో నిజంగా మేడం ఏమైతే నేను అంటే మేడం ఒకవేళ వీడియోలోకి రావడానికి విల్లింగ్ అవ్వకపోతే నేను చెప్తాను అప్పుడు పేరు, లేదంటే మేడంతో చెప్పేస్తాను అనమాట. మేడం అయితే ఇంకా రాలేదు. సో వెయిట్ చేసేద్దాము. అంతవరకు వెయిట్ చేసి మేడం వచ్చినట్టు వీడియో చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్ ఏంటంటే ఫస్ట్ సి సెక్షన్ కన్నా ఫ్రీ డెలివరీస్కే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అది అవ్వకపోతే ట్రై చేసి అట్ మనకి లాస్ట్ పిన్ పాయింట్లో ట్రై చేస్తారు. సి సెక్షన్ నాకంటే రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి సి సెక్షన్కి ట్రై చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ వందనా మ్యామ్ అండ్ డాక్టర్ అశోక్ రాజ్ గారు, కార్డియాలజిస్ట్, కన్సర్న్ కార్డియాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ వందనా మ్యామ్ అనమాట. నాకు ఇంత ఇదిగా ఫేవర్ చేశారు నా లైఫ్లో. ఇది అసలు నేను మర్చిపోలేనిదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్. అయితే ఈరోజు చెకప్ అయితే అయిపోయిందనమాట, కంప్లీట్ అయిపోయింది. మేడంకి నేను ఇవ్వాలనుకున్న లిటిల్ గిఫ్ట్ అనేది ఇచ్చేసాను అనమాట. నా హ్యాపీనెస్ నా సాటిస్ఫాక్షన్ కోసమే ఇచ్చాను, అంత తప్ప ఇంకేం కాదు. మేడం కూడా వద్దు అని అన్నారు, కానీ తీసుకోవాలి మేడం నా హ్యాపీనెస్ కోసం అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు. అయితే మేడం చెప్పారు ఆల్రెడీ అప్పటికే మేడం ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ వెయిట్ చేస్తున్నారు సర్జరీ కోసం అని. సో అందుకనే నేను ఎక్కువ మాట్లాడించలేకపోయాను మేడంతోనైతే. సో ఫ్యూ లైన్స్ మాట్లాడాను మేడం అంటే మేడం చెప్పారు ఏ కేసెస్ డీల్ చేస్తారు అనేసి. సో నేనైతే కొంచెం క్యాప్చర్ చేయగలిగాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది ఇన్నిసార్లు చెప్తున్నారు మేడం గురించి, మేడం చెప్పమన్నారు లేకపోతే ఇంకోటి అనేసి మీరైతే ఏం అనుకోవద్దు. అంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం. పిల్లలు లేక
చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. థైరాయిడ్, పీసీఓడి, బబుల్స్, ఇలా చాలా అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలు లేక చాలామంది సఫర్ అవుతున్నారు. న్యూ మ్యారీడ్ కపుల్స్ అయినా లేకపోతే పెళ్ళి ఒక 5 years 10 years వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చూసి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళు మేడంని కన్సర్న్ చేస్తే వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. పిల్లలు పుడతారు మాకు అనే ఇది హోప్ ఇవ్వాలి అని మాత్రమే నేను మేడం గురించి చెప్తున్నాను. అంతే తప్ప ఇంకేం కాదు. మేడమే ప్రమోట్ చేయాలనో మేడంకి ఫేవర్ చేయాలనో అయితే మాత్రం చెప్పట్లేదు. నిజంగా పిల్లలు లేకుండా సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వాలి అని మాత్రమే చేస్తున్నాను. నేను కూడా మీకు యాక్చువల్లీ రిస్క్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ అనే వీడియోలో మీకు పెట్టాను. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఏంటి, అందరు డాక్టర్స్ని కలిసాను, వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగాను. నాకు ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. బట్ మేడం టేకప్ చేశారు, నాకు సొల్యూషన్ దొరికింది. నేను ఈరోజు బేబీ పుట్టారు, హ్యాపీగా ఉన్నాను. సో అంటే రిస్క్ అంటే నాకైతే లిటరలీ నేను చెప్తున్నాను, అంటే చచ్చిపోతానో ఉంటానో తెలియని స్టేజ్ నాది. చచ్చిపోతాననే ఫిక్స్ అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అందుకనే కూడా ప్రతి డాక్టర్ కూడా నాకు కేసు టేకప్ చేయలేదు. అలాంటిది ఈరోజు ఆ రిజల్ట్ ఏంటి అనేది మీరే చూస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, నాలా ప్రాబ్లం ఉంది అని చాలామంది పిల్లలు లేకుండా ప్రాబ్లం ఫేస్ చేయడం ఎందుకు, మనకి సొల్యూషన్ దొరికినప్పుడు మేడంని కన్సర్న్ అయ్యి మీరు కూడా హ్యాపీగా నాలా పిల్లలతో హ్యాపీగా ఉంటారు అనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను. చాలా నాకు తెలుసు, నాకు యాక్చువల్లీ కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఎవరు టేకప్ చేయలేదు. మేడం చేసే ఇప్పుడు నేనైతే హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా మేడంని ఒకసారి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం వల్ల మాకు కిడ్స్ లేరు అని ఫీల్ అయిన ఎవరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియో. సో అందుకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్లీ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఇస్తూనే. అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ అశోక్ రాజ్ గారు అని ఇక్కడే మన మెడికవర్లోనే ఉంటారు ఆయన కూడా. సో నేనైతే కార్డియాలజిస్ట్ అయితే డాక్టర్ అశోక్ రాజ్ గారి దగ్గర చూపించుకున్నాను. గైనకాలజిస్ట్ అయితే మాత్రం డాక్టర్ వందన మ్యామ్ దగ్గర చూపించుకున్నాను. సో ఎనీ ప్రాబ్లమ్ అండ్ మేజర్ సర్జరీస్ కూడా మేడం అటెండ్ అవుతారు. నో ఇష్యూస్ అనమాట. ఎలాంటిదైనా సరే మెయిన్ కేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగా చూసుకుంటారు మేడం. చిన్నగా నాకైతే పల్స్ రేట్, హార్ట్ బీట్, ప్రతిదీ, బీపీ ఎక్కడ అసలు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే మినిట్ వరకు కూడా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. నాకు బాగానే ఉన్న నా హెల్త్ కండిషన్ మేడం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేయించేవారు అనమాట. లిటరల్లీ చాలా కేర్ తీసుకునేవారు అనమాట. సో లాస్ట్ మినిట్ వరకు కూడా అలా మేడం సిస్టర్స్కి చెప్పి చూడండి అంటే మనకన్నా మన పేరెంట్స్ కన్నా కూడా ఆవిడ చాలా కేర్ తీసుకుంటారనమాట. సో నిజంగా ఇలా చూసుకునే వాళ్ళు డాక్టర్స్ ఎవరండి ఉండొచ్చు ఎక్కడో నాకు తెలిసి. ఎందుకంటే మనీ కోసం అయితే మేడం ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే ఆవిడకేమి పేషెంట్స్ లేక అంతా ఏం కాదు. మేడం ఎవ్రీ 24/7 బిజీగా ఉంటారు. నైట్, డే అండ్ నైట్ సర్జరీస్ అటెండ్ అవుతారు. అసలు దొరకడం కూడా చాలా కష్టం అనమాట. అయినా సరే బిజీ షెడ్యూల్లో అయినా సరే ఇలాంటి రిస్క్ కేసెస్ తీసుకున్నప్పుడు నా కేసు తీసుకుని నా దగ్గరే 25,000, 50,000, 1 lakh తీసుకోవాల్సిన అవసరం ఆవిడకి ఏముందండి. రిస్క్ లేకుండా కూడా చాలామంది ప్రెగ్నెన్సీ ఎవరిదైనా ఇంకొక కేసు టేకప్ చేసి ఆవిడ మనీ తీసుకోవచ్చు. కానీ రిస్క్ ఉన్న కేసు ఎందుకు టేకప్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇంకొక డాక్టర్ కూడా ఇదే హాస్పిటల్లో నాకు కేసు టేకప్ చేసి వదిలేశారు. బికాస్ నా కేసు రిస్క్ కేసు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించమనే ఉంది. గోల్డ్ మనీ ఎవరో వేరే వాళ్ళ కేసు ఒప్పుకోవచ్చు కదా, వితౌట్ రిస్క్ షీల్ గెట్ మనీ. సో మేడం కానీ అయినా సరే అలా అనుకోకుండా తీసుకొని బేబీని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేశారు. అందుకనే నేను ఎన్నిసార్లు చెప్తానండి మేడం గురించి. సో డోంట్ మిస్, కమ్ టు వందనా మ్యామ్ అండ్ కన్సర్న్ యువర్ డౌట్స్ అబౌట్ యువర్ గైనిక్ ప్రాబ్లమ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. అండ్ మేడం నెంబర్ అయితే నేను ఇవ్వట్లేదు, బికాజ్ మేడం ఈజ్ సో బిజీ అనమాట. సో అందుకనే మేడం ఈ నెంబర్ ఇవ్వట్లేదు. మేడం అయితే మాత్రం మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా నాకు కావాలి అని అనుకుంటే నేను మేడం హాస్పిటల్ అడ్రస్ అనేది పెడతాను. ఎవరైనా కామెంట్ బాక్స్లో నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను దానికి రిప్లై ఇస్తానమాట. మేడం హాస్పిటల్ ఎక్కడ ఉంది, క్లినిక్ ఎక్కడ ఉంది అనేది. అదర్వైజ్ మెడికవర్లో ఉంటారు మేడము.
మెడికవర్లో అంటే అవైలబిలిటీ అనేది మెడికవర్లో అక్కడ ఇంటి దగ్గర ఉంటారు. కానీ మీకు ఓన్ క్లినిక్లో అయితే బెటర్ అనేసి నా ఉద్దేశం అనమాట. సో దట్స్ ఆల్ అనమాట. మేడం గురించి రివీల్ చేస్తాను, ఎవరి దగ్గర చేయించుకున్నాను అనేది అన్నాను కదా, ప్రత్యేకంగా ఒక బ్లాగ్ చేస్తాను అనేసి. సో ఇదేనమాట మేడం గురించి అండ్ డాక్టర్ అశోక్ రాజ్ గారి గురించి. సార్ గురించి చేయడానికి అవ్వలేదు, యాక్చువల్లీ సార్ ఈరోజు లేరనమాట. సండే వచ్చాను నేను రావడం కూడా, సో అందుకని సార్ దొరకలేదు. మేడం అయితే ఎవ్రీ టైం చెప్పాను కదండి 24/7 మేడం బిజీ అని. సో మేడం అయితే నాకు ఈరోజు అవైలబుల్ దొరికారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్. అండ్ నిజంగా ప్లీజ్ షేర్ దిస్ వీడియో who are in the need of kids. Bye friends, that's all for this vlog.